రాజ్యమాతని ఏదైనా రాజరికం నాదిగా కనుసందుల కౌరవ సామ్రాజ్యాన్ని నిలమని మొక్కటం లేని మహాధికారాన్ని నా మస్తకాన్ని ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా ధైర్యం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుడే నేను చాటిన మానసుడమ్మా నా రారాజు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా తరపున తన భార్యకు క్షమాపణని చెప్పిన స్నేహశీలమ్మా నా కౌరవాన్మయుడు. అటువంటి రారాజుని విడిచి ధర్మదినితో చేయగలిపి నెయ్యాన్ని కయ్యంగా మార్చుకునేంత మందుని కాదమ్మా. ఇంకేమన్నా కోరుకో తల్లి, నెరవేర్చి తిరుగుతాను. ఏంటి యుద్ధ రంగంలో పాండవులను వధించరాదా? కుత్తులను కత్తిరించి కోకిలు పాడమంటున్నావు తల్లి, కోరలు తీసేసి నల్లతాచుని కాటేయమంటున్నావు తల్లి. అన్ని ఉంచి ఆ ఉచ్చట్లు ఉమ్ము వేయడం కన్నా వేరే పాపం ఏమీ ఉండదు తల్లి. అయినా మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకుంటాను. ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతన్ని వధించను. భీముడు అడ్డుపడి ఆహ్వానం చేస్తాడు తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు, అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాద్రేయులు వచ్చి దాని వయస్సున అస్త్రాభ్యాసం అంత లేదు వారి ప్రాయం, వారిని వధించడం నాకే అవమానం. ఇక మిగిలిన అర్జునుడు అధిపృథ్వి భంజనుడు. అమ్మ అర్జునుడు ఏదైతే నన్ను నేను నన్ను రారాజు ఆవహిస్తాడు. ఇక మిగిలిన కర్ణుడా లేక కౌందేయుడా అనేది దైవ నిర్ణయం. అమ్మ ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమార్జునుడు నకుల సహదేవులు 5గురు, లేక అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాద్రేయులు 5గురు. 6 బిడ్డల తల్లి నీ కొడుకులు 5గురే. పంచ పాండవులే. సెలవు మాత, సెలవు.